ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి అత్తకి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే ఆడపిల్లలా పుట్టడం, అమ్మ చాటును పెరగటం, అత్త చోటుకి వెళ్ళటం, తను అమ్మ అవటం, తన చాటును బిడ్డను పెంచడం, మరో అత్త చోటుకి ఆ బిడ్డని చేర్చడం. ఇదంతా ఒక పెద్ద కథ. అయితే ఈ కథలో అమ్మ పాత్ర అతిథి అవుతుంది, అత్త పాత్ర మహారథి అవుతుంది. అలాంటి మహారథితో ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ రోజు మనందరికీ తన చేతి వంట చూపించడానికి రెడీగా ఉన్నారు మన అత్తమ్మ సికింద్రాబాద్ లో ఉంటున్న అనురాధ గారు. హాయ్ అనురాధ అత్తమ్మ, వెల్కమ్ టు అత్తమ్మ స్పెషల్ చట్పట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అత్తమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను కోడలమ్మ. ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? ఏముంది, రోజు ఇంటి పనులు, బయట పనులు, ఫ్రెండ్స్, ట్రిప్స్, నీకు తెలిసిన విషయమే కదా. సో బాగా ట్రిప్లు అవి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొన్ననే రీసెంట్లీ హాంకాంగ్ వెళ్ళేసి వచ్చాను, మకావ్. చాలా చాలా ఎంజాయ్ చేశాను కోడలమ్మ. నెక్స్ట్ మీకు కూడా ప్లాన్ చేస్తున్నాను, ఇండోనేషియా వెళ్ళేసి రండి మా అబ్బాయి గారితో. అలాగే అత్తమ్మ. సరే, మా అత్తమ్మ నాకు పెద్ద విదేశీ ట్రిప్ రెడీ చేస్తున్నారట. అయితే సర్లే అత్తమ్మ, వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఈ లోపు మీరు వాళ్ళందరినీ కూల్ చేయాలంటే ఒక మంచి మీ చేత్తో ఒక మంచి రుచికరమైన వంట చేసేయాలి. చేసి కదా? ఏ వంట చేసి చూపిస్తున్నారు? కీర దోసకాయతో దప్పడం, దప్పలం అంటారు, దప్పడం అంటారు, ఏదైనా ఏదైనా. కీర దోసతో, కీర దోసకాయ, బెండకాయ, ఏదో దేంతోనైనా చేసుకోవచ్చు. ఈ రోజు నేను మీకు చూపించేది కీర దోసకాయతో దప్పలం. కీర దోసకాయతో దప్పలం చేస్తున్నారు. సూపర్. అయితే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామా? ఓకే, చూద్దాం, చూపిస్తాను. కీర దోస దప్పలం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కీర దోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం, బియ్యపిండి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, బెల్లం, ఉప్పు, పసుపు, నూనె. సరే అత్తమ్మ, అన్ని పదార్థాలు చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టారు. ఈ కీర దోసకాయతో దప్పలం చేయాలంటే ఏం చేయాలో చెప్పండి. ముందు గిన్నె పెట్టుకోండి. గిన్నె పెడదాము. గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసి పెట్టేశాను. గిన్నె పెట్టేసాను. కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ మీ దగ్గరే ఉంది అత్తమ్మ, వేసేయండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. వేడెక్కింది. ఆయిల్ కూడా వేడెక్కింది అత్తమ్మ, వేడెక్కింది, ఎక్కింది. కొంచెం ఆవాలు, జీలకర్ర వేద్దామమ్మా. సో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేద్దాము. ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేద్దాము. కరెక్ట్ తీసుకోమ్మా. కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మీడియం తక్కువ. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు వేసుకుందాము. ఇది కూడా మన టేస్ట్ని బట్టి అంతే. నీ మాటలు ఎంత తీయగా ఉంటాయో అంత తీయగా ఉండాలని బెల్లం కూడా వేసుకుందాం మనము. ఓకే. బెల్లం ఐరన్ కదండి, బెల్లం వేస్తే టేస్ట్ ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఇష్టపడిన వాళ్ళు తీపి తినొద్దు అనుకుంటే మాత్రం బెల్లం వేసుకోవద్దు, తినాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా ఆయిల్ వేసాము. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఆవాలు, జీలకర్ర వేసాము. వెంటనే మిర్చి వేసాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాము. ఉల్లిపాయ అది కొంచెం వేగాక కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఈ కరివేపాకు కూడా హెల్త్కు మంచిది కదా, కళ్ళకి చాలా చాలా మంచిది. కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి. సూపర్ అత్తమ్మ. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగాక కీర దోసకాయలు కూడా వేసుకుందాము. ఈ ఐడియా బాగుంది అత్తమ్మ. కీర ఎప్పుడు అలా సలాడ్ లా తిని తిని బోర్ వస్తుంది. నువ్వు డైలీ అంటావు కదా డిఫరెంట్ గా చేసుకుందామా అని, అందుకని నీకోసమే స్పెషల్ గా డిఫరెంట్ గా తయారు చేశాను. బెండకాయతో కూడా ఇంతకు ముందు చేశాను కదా, ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చమ్మా. ఓకే. సో సరిపోతాయి అత్తమ్మ ముక్కలు, కీర ముక్కలు. కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే. స్పూన్ ఇవ్వనా? ఇదిగో అత్తమ్మ వేసాను. కొంచెం పసుపు. ఇది కూడా హెల్త్ కు మంచిది, హెర్బల్ అంటారు, ఇది హెల్త్ కు చాలా మంచిది. ఇంకా కొంచెం వేగనివ్వండి. వేగనియమ్మా కొద్దిగా. ఓకే. ఇంకా కీర ముక్కలు కొద్దిగా వేగాలమ్మా. సరే, ముక్కలంతా బాగా ఉడకాలి. కొద్దిగా ఉడకాలి, కొంచెం గోలాలి. అది కొద్దిగా ఫ్రై అయితే కదా అత్తమ్మ టేస్ట్ వస్తుందమ్మా. అది సన్నగా చేసి మీరు కలిపేసి నువ్వు వాట్సాప్ మెసేజ్లు అవి ఇవి చూసుకునే లోపల అది ఉడికిపోతుంది.
నేనే వాట్సాప్ అంత బాగా ఏం చూడట్లేదులే అత్తమ్మ. ఇలాగే అంటారమ్మా కోడలమ్మ. అత్తల కంటే కోడళ్ళే ఎక్కువైపోయారు. మళ్ళీ అత్తలు అంటారు అత్తమ్మ అయిపోయిందా మీ మెసేజ్లు, గంటలు మోగుతూనే ఉంటాయి, మెసేజ్ టక్ 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 అంటారు. కానీ ఫుల్ గా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సరే అత్తమ్మ, ఈ బాగా ఉడికిపోయినాయి. నెక్స్ట్ టైం వేస్తున్నారు. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం, చింతపండు నానబెట్టి రసం తీసుకుందాము మనము. అది దీంట్లో పోసేద్దాము. అలాగే. సో మన బాగా ఉడికిన తర్వాత మీరు చింతపండు రసం ముందుగా తీసి పెట్టింది పోసారు. అది పోసేసాను. కొంచెం వాటర్ కావాలి, ఇంకా కొంచెం వాటర్, ఇంకొంచెం వాటర్, కొద్ది వాటర్ పోయామ్మా. అది మనకు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇంకా కొంచెం అలాగే చూడండి అత్తమ్మ. ఇంకా కొద్దిగా చాలమ్మా, చాలు చాలు. అది కొంచెం మంచిగా కలపమ్మా. అదిరిపోతుంది. కలిపి నా చెయ్యి ఎంత నొప్పేసింది. అందుకే మిమ్మల్ని నిన్నే కలపమంటున్నాను. అలాగే అత్తమ్మ, సరే నేనే కలుపుతాను. ఓకే, నేను నేర్చుకున్నాను కదా కీరదోసకాయ దప్పడం. మరి ఓకే. ఇప్పుడు అది పులుసు వేడైపోయింది. ఇప్పుడు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు. ఉప్పు లేనిదే ఏ వంట చేయలేము. బాగా చేసినా ఇది ఉండాలి ఉప్పుతోనే. అవును, ఉప్పు వేసుకుందాము. ఓకే, సరిపడంత. మళ్ళీ మనకు కావాలనుకుంటే కొంచెం తక్కువనే వేసాను, మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. చెప్పాను కదా ఐరన్ కి బెల్లం మంచిది అని కొంచెం బెల్లం వేసుకుందాం. ఓకే. ఇష్టపడని వాళ్ళు, స్వీట్ తినని వాళ్ళు అనుకుంటే వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది పులుసులో కదా. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫటాఫట్ తినేయచ్చు చక్కగా. పప్పుచారు అవన్నీ కావాల్సిన అవసరం లేదు. వైట్ రైస్ లో ఇది పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుంది. దోశతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. దోశ చపాతి జస్ట్ ఇది గిన్నెలో వేసుకొని తినేయచ్చు, బాగుంటుంది. ఓకే అత్తమ్మ, నెక్స్ట్ టైం వేస్తున్నారు. ఇప్పుడు అది కొంచెం కరిగాక ఇప్పుడు ఈ బియ్యపిండి గిన్నెలో బౌల్లో కొంచెం బియ్యపిండి తీసుకుందాము. అది వాటర్ పోసి కొంచెం కలిపి దాంట్లో పోయాలి. ఎందుకత్తమ్మ దాంట్లో యాడ్ చేయాలి? బియ్యపిండితో మనకు టేస్ట్ వస్తుంది. ఆ పులుసు అనేది చిక్కబడుతుంది. ఇట్లా పలసగా లేకుండా పులుసు కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు మీరు బియ్యపిండిని విడిగా ఒక బౌల్లో తీసుకున్నారు. దీంట్లో బియ్యపిండి వేసి దీంట్లో కొన్ని వాటర్ పోసేసి బాగా ఉండలు లేకుండా ఇది ఉండలు లేకుండా కలపాలి. ఇలా కొంచెం ఎంత బియ్యపిండి ఎలా వేసుకోవాలి అత్తమ్మ? పులుసుని బట్టి ఒక మామూలుగా ఒక గ్లాస్ కంటే ఒక 2-3 స్పూన్లు, 2 స్పూన్స్. ఇంకా కొంచెం చిక్కబడాలనుకుంటే ఇంకా కొంచెం బియ్యపిండి ఎక్కువ వేసుకోవచ్చు. అది మనకు చేస్తుంటేనే తెలిసిపోతుంది. అవునత్తమ్మ, పులుసు మనకు ఎంత ఉందో దాన్ని బట్టి బియ్యపిండి ఇట్లా ఉండలుగా లేకుండా బాగా కలపాలి. కలిపేసి దీంట్లో పోసేసేయాలి. అలా కొంచెం ఇలా పోసేసి పోయగానే వీళ్ళ దగ్గరగా అవుతుంది. ఇది ఇప్పుడు చిక్కబడుతుంది. ఇప్పుడు ఇలా చిక్కబడుతుంది. ఇంకా మనకు పలసగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలాగే ఉండిపోతుంది. అయిపోయిందా అత్తమ్మ? చూడమ్మా అయిపోయింది. అసలు ఎంత బాగుందా అత్తమ్మ చూడటానికి. పిల్లలకి కూడా చాలా ఇష్టము. మా ఇద్దరు పిల్లలు అని ఇంట్లో అందరి ఇంట్లో కూడా చిన్న పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఇది చెప్పాను కదా వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే సూపర్. అయిపోయిందా? డెలిషియస్ గా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ చూసేస్తాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారు కదా దప్పడం ఇలా ఎంత బాగుందో, ఇలా ఎంత చిక్కగా భలే అయిపోయింది. ఓకే అత్తమ్మ, ఇప్పుడు ఏం వేయాలి? నెక్స్ట్ ఏమైనా వేస్తున్నారా? ఇది కావాలంటే పైనుంచి మనము జీడిపప్పు ఉంటుంది, కాజు అంటాం కదా, ఇది వేసుకోవచ్చు. టేస్టీ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కూడా ఆల్మండ్స్, బాదం వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. సో సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని దాని పైనుంచి ఇది వేసుకో. జీడిపప్పులు అత్తమ్మ భలే అందంగా వేశారు పైన. చాలా టేస్ట్ ఉంటుంది కదమ్మా, మరి దాంతోనే కదా చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ టు కుక్ అన్నమాట. ఇప్పుడు మన కీరదోసకాయ దప్పడం, దప్పలం అంటారు, దప్పడం అంటారు, అది వాళ్ళ ఇష్టం. నీకు ఇప్పుడు రెడీ.
నాకు రెడీ తింటానికి అసలు నాకు చూడటానికి ఇది చాలా చాలా ముద్దొచ్చేస్తుంది. ఎమ్మీగా చూద్దాం, టేస్ట్ చేసి అత్తమ్మ వంట ఎలా ఉందో నేను మీ అందరికి చెప్పేస్తాను. మెల్లిగా వేడిగా ఉంది. అవును, చాలా వేడిగా ఉంది. సూపర్ అత్తమ్మ, చాలా బాగుంది. అసలు ఇంత బాగా అంటే ఇంత ఏదో చక్కగా చేసేసినట్టుంది, ఏదో చిన్నగా ఒక మామూలుగా కూర వండుతున్నట్టు. కానీ ఇది ఎంత టేస్ట్ గా వచ్చిందో అత్తమ్మ, చాలా బాగుంది. మన అమ్మమ్మలు, మా అమ్మకు నేర్పించారు, మా అమ్మ నాకు నేర్పించారు, నేను మా పిల్లలకి నేర్పించాను. పిల్లలకి కూడా చాలా బాగా ఇష్టం ఇది. అందరూ లైక్ చేస్తారు, తరతరాల నుంచి వచ్చే వంటకం ఇది, కాబట్టి దీనికి అమృతం లాగా ఉంది. సూపర్ అత్తమ్మ, చాలా టేస్టీగా చేశారు. చూసారు కదా, కీరదోస దప్పలం టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కీరదోస దప్పలం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కీరదోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం, బియ్యపిండి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, బెల్లం, ఉప్పు, పసుపు, నూనె. కీరదోస దప్పలం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలో కొత్తిమీర, కరివేపాకు, కీరదోస ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత ఉప్పు, బెల్లం వేసి పులుసుని బాగా ఉడికించుకోవాలి. ఈ లోపుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా బియ్య పిండి వేసి సరిపడిన నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు ఉడుకుతున్న దప్పలంలో ఈ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని చివరిగా జీడిపప్పు వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కీరదోస దప్పలం రెడీ. అత్తమ్మ, ఇంత మంచి వంటకాన్ని, ఇంత సాంప్రదాయమైన వంటకాన్ని మాకు చాలా రుచికరంగా చేసి చూపించినందుకు మీకు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ తరపు నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అమ్మా, కొడలమ్మా, థ్యాంక్స్ లాట్. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకాన్ని మీరు చూడటం మిస్ అయ్యారా? మధ్యలో పవర్ కట్ అయిందా? అయ్యో, ఏం పర్లేదు. మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ కీరదోస దప్పలం అని టైప్ చేయండి. అంతే, ఈ వంట మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.